హరే కృష్ణ. శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. ఒకనాడు అహల్య గౌతములు సిద్ధ జనార్దన తీర్థంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని పార్థివలింగాన్ని అర్చిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి అనావృష్టి కారణంగా పంటలు లేక కరువు వచ్చింది. నీటి కొరకు గౌతమ మహర్షి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి ఎల్లప్పుడూ నీరుండేలా అక్షయ జల తటాకమును సంపాదించి తన యొక్క శిష్యులతో సుఖముగా ఉన్నారు. ఆ విషయమును తెలుసుకొని మునులు కొంతమంది గౌతముని ఆశ్రమం సమీపంలోనే ఆశ్రమాలు నిర్మించుకున్నారు. గౌతముడు సౌజన్యుడు కనుక వారు సత్యధరమున చూచుకొనుచు వారి సంరక్షణకై తన ఆశ్రమమున కాళీదేవత ప్రతిష్ఠ చేశాడు. కొన్ని రోజులకు మునులు రహస్యముగా ఆలోచించి తమ యొక్క ఆశ్రమ ప్రాంతముల మీదుగా జలప్రవాహము పోవుటకు గౌతమునకు తెలియకుండా కపట ఆలోచనను వెతుకుచున్నారు. నారద బ్రహ్మవారి ఆలోచన తెలుసుకొని, మునులారా, ఈశ్వరుడు గంగను నెత్తిపై పెట్టుకొనుచున్నాడని పార్వతికి అసూయ చెందినది. ఆమె కొత్తగా సవతిపోరు ప్రారంభమయ్యేను కనుక మనము ఈ విషయాన్ని పార్వతీమాతకు తెలిపినట్లయితే మంచిగా ఉంటుంది అని చెప్పారు. అంతటా మునులు దానికి అంగీకరించి నారదునితో పాటు పార్వతీదేవిని కైలాసానికి వెళ్ళారు. పార్వతి వారందరినీ గౌరవించి వారి రాక యొక్క ఆంతర్యాన్ని గ్రహించారు. నారదాదులు అప్పుడు, అమ్మ, మేమందరము గౌతముని ఆశ్రమమును గల అక్షయ జల తటాకమును సమీపమున నివసించుచున్నాము. కానీ ఇప్పుడు మేము పూర్వము నివసించేది ఆశ్రమ ప్రాంతాలలో ఒక నది ప్రవహింపచేయుటకు కోరుచున్నాము. దానివలన కరువులు మటుమాయమై మానవులు సుఖిస్తారు అని చెప్పారు. ఈ విషయంలో మేము మీ సహాయం కోరి వచ్చితిమి అనగా, వారి మాటలకు పార్వతీదేవి ఆనందించి, ఎటులైనా శివుని శిరస్సు నుండి తనకు సవతిగా ఉన్న గంగ యొక్క స్థాన మార్పిడి చేయవలనని కోరుకొని వెంటనే హైమవతి తన కుమారుడైన విఘ్నేశ్వరుని పిలిచి, కుమార, నీవు ఈ మునీశ్వరులతో గౌతమ మహర్షి యొక్క ఆశ్రమమునకు వెళ్ళి మాయా గోరూపధారివై తిరుగుతూ ఉండు. మునీశ్వరులు వాక్యములు అనుసరించి వారికి సహాయం అనర్చు అని చెప్పగా, దానికి గజాననుడు సరేనని మునీశ్వరులతో వెళ్ళిపోయాడు. గౌతముని యొక్క ఆశ్రమమును చేరిన వెంటనే గణపతి, మునీంద్రులారా, కర్తవ్యమును తెలుపుడు అని అనగా, అంతటా వారు, గణపతి, గౌతమ ఆశ్రమముందు పండునివ్వరి ధాన్యము భక్షించుచు అనగా, గౌతముని ఆశ్రమంలో పండే వరి ధాన్యమును భక్షించుచు గోరూపముగా ఉండు. నిన్ను కొట్టుటకు గౌతముడు వచ్చిన వెంటనే నీవు మరణించినట్లుండు. అంతరమున నీ మార్గమున నీవు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కాలకృత్యములు తీర్చుకొని గౌతముడు పిదప ప్రతిరోజు ప్రాతకాలం నందే ఈ వరి ధాన్యమును పొలంలో జల్లేవాడు. ఎల్లరూ నివ్వరపడేటట్టుగా ఆ వరి ధాన్యము రెండవ జాముకే మొలచి పండి కోతకు అనుకూలంగా ఉండేది. గౌతముడు ధాన్యములను తీసుకొని వచ్చి సతికి ఇచ్చి వాటిని వండించి ముని జనులకు పెట్టేవాడు. ఒకరోజు గౌతముడు తన పొలమున ధాన్యమును తినుచు గోవును చూచి, పవిత్ర జంతువునగు గోవు ఏమీ చేయరాదని ఊరుకున్నాడు. 2-3-4 రోజులైనా ఆ గోవు పొలమున ధాన్యమును భక్షించుట మానకుంది. దానికి మహర్షి బెదిరించడానికి ఒక గడ్డి పరక విసిరాడు. ఆ తృణమును గోవునకు తగలకుండా పోయినను గోవు చనిపోయింది. గోవును చంపితిని అనుకుంటూ దుఃఖితుడైన మహర్షి మిగిలిన మునిజనుల వద్దకు వెళ్ళి జరిగిన విషయమును చెప్పాడు. ప్రాయశ్చితమును తెలపమని అడిగాడు. అంతటా సత్తములు, మునిమండన, నీ యొక్క గోహత్య దోష నివారణకు
నీ పేరిట ఒక నదిని గోమరణించిన స్థలమున ప్రవేశింపచేయవలెను అని చెప్పారు. వారి వాక్యాలను చెవిన పెట్టిన వాడై గౌతముడు భార్యాసహితుడై యోగబల ప్రభావమున నాసిక పవిత్ర స్థలమునకు వెళ్ళిపోయాడు. అచ్చట అతడు పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సును ఆచరించాడు. అప్పుడు శివుడు భక్తులకు వసుడైన వాడు కనుక అతనికి దర్శనమిచ్చి, గౌతమ, నేనొక జలబిందువును వదిలెదను. అది నదిగా ప్రవహించి నీ వెనుక రాగలదు. దానివలన నీ పాతకమును నివారణ చేసుకొనుము. నీవు నివసించడు ప్రదేశమును సిద్ధ జనార్దన తీరము మిగులు ప్రసిద్ధి చెందగలదు అని దీవించిన వెంటనే గౌతముడు, శంకర, నీవు ఇచ్చట త్రయంబకేశ్వరుడివై భక్తుల పూజలు అందుకొనవలసిందిగా కోరాడు. శివుడు దానికి అంగీకరించి అదృశ్యమయ్యాడు. మరలా వరములు కొని గౌతముడు గోవు చనిపోయిన ప్రదేశమున నది ప్రవేశింపజేశాడు. ఆశ్చర్యచకితులై మిగతా వారందరూ ఆ దృశ్యాన్ని చూశారు. తన యొక్క గోహత్య పాతకమును నివారించుకొనుటకై అంతటా ముని ప్రముఖులంతా గౌతమునితో, గౌతమ, ఈ పవిత్ర జల ప్రవాహమునకు నీ పేరు కీర్తించుగాక అంటూ ఆశీర్వదించారు. గోవు చనిపోయిన స్థలము కనుక దీన్ని ప్రవేశింపచేయమన్న ఆ మునీంద్రులు అటులా చేశారు. ఈ ప్రదేశమే గోవు పాదాల క్షేత్రముగా ప్రసిద్ధి పడింది. గోవూరను పేరు పరిగి కాలక్రమమున కొవ్వూరుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇదియే పరమ పవిత్ర గౌతమి స్రవంతి ప్రవాహ ప్రదేశమందు అసంఖ్యాన శివలింగములు అర్చించబడుచున్న క్షేత్రం. ఈ త్రయంబకేశ్వరుని వృత్తాంతము చదివిన, వినిన, వ్రాసిన ఇహపరములందు సుఖము పొంది అనేక పొందుటయే కాక గోహత్య, బ్రహ్మహత్యాది పాప విముక్తులవుతారు. గోదావరి స్నాన కారణముగా జనులు తెలివితేటలు పొందుతారని సెలవిచ్చారు సుఖముని. సౌనకాది మునీంద్రులకు సుతముని సెలవిచ్చారు. శ్రీమాత్రే నమః.